రైతులపై ప్రేమ ఉంటే ఖచ్చితంగా కరెంట్ ఇవ్వడమో, ఏడాదికి 4,000 ఇవ్వడమో కాదు, వారిని వారి రంగంలో అభివృద్ధి చెందేలా చూడాలి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులు ఫాలో అయ్యి వాటికి నేర్పించి పంటలను అద్భుతంగా పండించుకునేలా చేయాలి. చంద్రబాబు ఇప్పుడు అదే చేస్తున్నారు. వారికి కావాల్సినంత ఆర్థిక సాయం చేస్తూ వారిని సాగు రంగంలో మరింత ఉన్నతంగా ఎదిగేందుకు తన విధానాలన్నీ రూపొందించుకున్నారు. ఆయన విధానాలు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచం మొత్తానికి చంద్రబాబు యొక్క సక్సెస్ స్టోరీ చెప్పాలని ఆహ్వానించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగానికి ఆహ్వానం అందింది. ఫినాన్సింగ్ స్టన్నియల్ అగ్రికల్చర్, గ్లోబల్ ఛాలెంజింగ్ అండ్ ఆక్యుపెన్సీ అనేటువంటి అంశంపై ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించాల్సిందిగా చంద్రబాబును యుఎన్ఏ ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు వచ్చే నెల 24న న్యూయార్క్లోని సదస్సులో ప్రసంగించబోతున్నారు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాలని యుఎన్ఓ ప్రశంసించింది. 2024 లోపు 60 లక్షల మంది రైతులను సేంద్రీయ సాగుబట్టు పట్టి చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని యుఎన్ఓ సహాయం చేయబోతోంది. రైతులకు పైసా పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేసి లాభాల వర్షం కురిపించడం ఎలా అనేది చాలామందికి పెద్ద పజిల్. దీన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసి చూపిస్తున్నారు. రసాయనాల జోలికి వెళ్లకుండా ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలనుకున్న చంద్రబాబు సుభాష్ పాలేకర్ను ఏపీకి సలహాదారుగా నియమించారు. ఆయన సూచనలతో జీరో బడ్జెట్ వ్యవసాయంపై ఏపీ వ్యాప్తంగా రైతులకు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశారు. రైతులను ప్రకృతి సిద్ధమైనటువంటి సేద్యం కోసం ఏపీ ప్రభుత్వం 2,500 కోట్లు వెచ్చిస్తోంది. సుమారు 6 లక్షల మంది రైతులు జీరో బడ్జెట్తో సహజంగా సాగుని చేస్తున్నారు. ఈ ఏడాదికి చివరికి 5 లక్షల మంది రైతులు సేంద్రీయ వ్యవసాయానికి మొగ్గు చూపబోతున్నారు. దీన్నే ఐక్యరాజ్య సమితి గుర్తించింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.